ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబర్ 15. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఆహాబు కుమార్తెను వివాహమాడినట్లు రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 18 నందు చూడగలము. ఇదంతయు ఒక్కసారే జరగలేదు. ఆహాబు ఎంతో కుయుక్తిపరుడు. తాను అకస్మాత్తుగా ఈ సంబంధమును తెచ్చిన ఎడల యెహోషాపాతు వెంటనే వెనుకకు తిరిగి వెళ్ళునని ఎరిగెను. యెహోషాపాతు దైవభక్తి గలవాడు కాడా? కావున ఎంతో తెలివిగా ఒక రాజు మరొక రాజుతో స్నేహం చేసినట్లు అతడు స్నేహం చేసెను. మొదట ఆహాబు యెహోషాపాతుతో స్నేహం చేసినందున వెంటనే ఇట్టి సంబంధమునకు ఒప్పుకొనెను. యెహోషాపాతు దైవభక్తి గల వ్యక్తి గనుక వివాహమైన పిమ్మట ఆహాబు కుమార్తెను ఆత్మీయముగా మార్చవచ్చునని ఆహాబు ఆలోచన చెప్పి ఉండవచ్చును. ఇట్లు యెహోషాపాతు ఒప్పించబడిన వాడై తన కుమారునికి ఆహాబు కుమార్తెను వివాహం చేసెను. ఈ వివాహం ఎంతో భక్తిగల యెహోషాపాతును ఎంత కీడు, నష్టము, ఆత్మీయ పతనమునకు నడిపించెను. పిమ్మట ఆహాబు తనతో రామోత్గిలాతు మీద యుద్ధము చేయుటకు రమ్మని కోరెను. ఇట్లు ఆహాబు బలముగా యుక్తిగా యెహోషాపాతు మీదకి ఒత్తిడిని తెచ్చెను. ఈ సమయంలో యెహోషాపాతు మీకాయా హెచ్చరించినను లక్ష్య పెట్టని కారణమున అతడు ఆహాబు యొక్క వలలో చిక్కుకొని పోయెను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 8 నుండి 22 వచనములు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ 23వ అధ్యాయం 12లలో అన్యులతో వివాహ సంబంధములకు విరోధముగా దేవుడు గంభీరమైన హెచ్చరికనిచ్చెను. ఆహాబు అన్యురాలు విగ్రహారాధికురాలైన యెజబేలును వివాహమాడెను. ఇప్పుడు ఆహాబు కుటుంబము అన్యుల కుటుంబము కంటే ఏమాత్రము మేలైనది కాదు. అయినను యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకు ఆహాబు కుమార్తె అయిన అతల్యాను వివాహం చేసి అతని ఉరిలో చిక్కుకొనెను. యెహోషాపాతు దైవభక్తి గలవాడైనను ప్రవక్త అయిన మీకాయా పదే పదే బలముగా హెచ్చరించినను అతడు ఒక బానిస వలె ఆహాబుతో యుద్ధమునకు వెళ్ళెను. అతడు మంచి ఆసక్తి గల రాజు. చెప్పుటకు విషాదకరమైన విషయమేమనగా ఆహాబు యొక్క ప్రభావమును బట్టి అతడు అధోస్థితికి వచ్చెను. ఈ వివాహ సంబంధము, పండుగలు, స్నేహముల ద్వారా సాతాను అతనిని బలహీనునిగా చేసెను. మనం ఎప్పుడైనను ఏదైనాను తప్పు, ఒకవేళ దానిని యథార్థముగా లేక తెలియక చేసినను మనము ఆత్మీయముగా బలహీనమగుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.